ఈ రోజు మనం సంవత్సరాల నుండి డిబేట్ లో నడుస్తున్న హాట్ టాపిక్ గురించి మాట్లాడాం. ఏ రేటెడ్ ఫిల్మ్స్. మీకు తెలుసు, ఇండియాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కొన్ని సినిమాలకి ఏ రేటెడ్ ఇస్తుంది. నేను ఏం ఆర్గ్యూ చేస్తున్నా అంటే ఇక్కడ సమస్య ఆ సినిమాలు కాదు. ప్రాబ్లం ఏంటంటే మనం ఆడియన్స్. నేను చెప్పిన పాయింట్స్ తో మీరు అగ్రి అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఫిల్మ్ డిస్కషన్ టాపిక్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని సినిమాల్లో మెచ్యూర్ థీమ్స్ ఉంటాయి. వైలెన్స్, స్ట్రాంగ్ లాంగ్వేజ్, న్యూడిటీ, డ్రగ్ యూస్. ఇలాంటి సినిమాల్ని ఏ రేటెడ్ కింద సర్టిఫై చేస్తుంది. ఇట్స్ బేసికలీ రెడ్ ఫ్లాగ్ సెయింగ్ 18 సంవత్సరాల కంటే లేదా పైన వాళ్ళు మాత్రమే చూడాలి అండ్ పిల్లలు దూరంగా ఉండాలి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే యంగర్ ఆడియన్స్ ని ప్రొటెక్ట్ చేయడం అండ్ పేరెంట్స్ ని గైడ్ చేయడం. ఇప్పుడు ఏ రేటెడ్ ఫిల్మ్స్ అసలు ప్రాబ్లం ఎందుకు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సినిమాలే బౌండరీస్ ని పుష్ చేస్తాయి, డిస్కషన్స్ మొదలు పెడతాయి, సొసైటీలో మార్పుకు కూడా హెల్ప్ చేస్తాయి. ఒకవేళ ఇవే లేవు అనుకున్నాం, ఇప్పుడు మనకు మొత్తం శానిటైజ్ స్టోరీస్ వస్తాయి. సొసైటీలో జరిగే గ్రీటీ రియలిస్టిక్ స్టోరీస్ అన్నింటినీ మిస్ అవుతాం. శేఖర్ కపూర్ డైరెక్ట్ చేసిన బ్యాండిట్ క్వీన్, పూలన్ దేవి రా లైఫ్ మీద వచ్చిన బయోగ్రాఫికల్ ఫిల్మ్. దిస్ ఫిలిం డెపిక్స్ క్యాస్ట్ ఆపరేషన్, రేప్ అండ్ రివెంజ్. ఒక పెద్ద యుద్ధం తర్వాత సిబిఎఫ్సి దగ్గర నుండి ఏ రేటెడ్ వచ్చింది. ఇందులో ఉన్న కొన్ని ఎక్స్పెక్ట్ సీన్స్ వల్ల సినిమా బ్యాన్ కూడా అయింది. తర్వాత సుప్రీం కోర్ట్ ముందుకు వచ్చి సినిమాని రిలీజ్ చేసింది. ఈ సినిమా వాయిలెన్స్ ని గ్లోరిఫై చేయాలి. రూరల్ ఇండియాలో ఉండే ఉమెన్ ఫేస్ చేసే నిజమైన హారర్స్ ని పోర్ట్రే చేస్తుంది. క్రిటిక్స్ దీన్ని మాస్టర్ పీస్ అని చెప్పారు. కానీ ఎవరికి సమస్యలు వచ్చిందో తెలుసా? ఒక వర్గప్ ఆడియన్స్ మరియు పూలన్ దేవితో సహా తన జీవితంని ఇనాక్యురేట్ గా పోర్ట్రే చేశారని చెప్పి కోర్టులో సూ చేసింది. ఇక్కడ సమస్య సినిమా కాదు. ఎవరైతే కొంతమంది ఉన్నారో అన్కంఫర్టబుల్ ట్రూత్ ని హ్యాండిల్ చేయకపోతున్నారు. దాని తర్వాత దీపా మెహతా డైరెక్ట్ చేసిన 1996లో వచ్చిన ఫైర్, స్టేరింగ్ షెబానా అజ్మీ అండ్ నందితా దాస్. ఇది ఇండియన్ ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఒక లెస్బియన్ రిలేషన్షిప్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఆ టైం కి ఇది చాలా బోల్డ్. దాంట్లో ఉన్న అడల్ట్ థీమ్స్ ని అక్నాలెడ్జ్ చేస్తూ సిబిఎఫ్సి దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చి, ఇది థియేటర్ కి వచ్చే సమయానికి మొత్తం గందరగోళం అయిపోయింది. ముంబై మరియు ఢిల్లీలో ఉండే సినిమాస్ ని శివసేన యాక్టివిస్ట్ మొత్తం నాశనం చేసి పడేసి. అసలు వాళ్ళు దేనికోసం ప్రొటెస్ట్ చేసిందంటే ఇది హిందూ సెంటిమెంట్స్ ని హర్ట్ చేస్తుంది, అలాగే అన్యాచురల్ బిహేవియర్ ని ప్రమోట్ చేస్తుందని చెప్పి థియేటర్స్ దెబ్బకి సినిమాని టెంపరీగా తీసి పడేసారు. ముచ్చట ఏంటంటే ప్రొటెస్టర్స్ అసలు ఈ సినిమాని చూసే ఉండరు. ఎవడో చెప్పింది ఎక్కడో విని అవుట్రేజ్ అయి ఉంటారు. ఇప్పుడు ఏ రేటర్ అంటే అర్థమైంది అది అందరు కాదని చెప్పి. అప్పుడు ఎందుకని మీ మోరల్స్ ని చూసే అడల్ట్స్ మీద రుద్దడం ఎందుకు? ఇప్పుడు వచ్చిన రీసెంట్ హిట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటే యానిమల్ డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ. దానికి ఏ రేటర్ ఎందుకు ఇచ్చిందంటే ఇంటెన్స్ వైలెన్స్ మరియు మిసాజినిస్ట్ అండర్ టోన్స్ వల్ల. ఇట్ స్పార్క్డ్ మ్యాసివ్ డిబేట్స్. కొంతమంది స్క్రీన్ పై దీన్ని టాక్సిక్ మస్కులానిటీ అన్నారు, మరికొంతమంది దీని రా నేచర్ ని ప్రైజ్ చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది 900 కోట్లు కలెక్ట్ చేసి. మరి కాంట్రవర్సీ ఏంటంటే ఈ సోషల్ మీడియా బ్యాక్లాష్ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే ఇది ఇలాంటి సినిమా అని తెలిసి కూడా చూసి ఆ కంటెంట్ ని కంప్లైంట్ చేసిన దగ్గర నుండి. ఇప్పుడు అది ఏ రేటెడ్ అని తెలిసి మీరు టికెట్ ఉన్నారంటే యూ షుడ్ ఓన్ యూర్ చాయిస్. అనదర్ జెమ్ 2011 లో వచ్చిన డర్టీ పిక్చర్ స్టేరింగ్ విద్యా బాలన్. సిల్క్స్ మీద తీసిన ఒక ఫిక్షన్. ఇది బాక్స్ ఆఫీస్ ఒక దుమ్ము దులిపేసింది. ఇది ఎప్పుడైతే టీవీకి వచ్చిందో గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి 100 కోట్ల కంటే ఎక్కువ డిమాండ్ చేసి ఇట్స్ టూ డర్టీ టు వాచ్ ఆన్ టీవీ అని. ఆడియన్స్ హిపోక్రసీ కూడా చూడండి. మీరు థియేటర్ లో ఇష్టపడతారు, బట్ ఇంట్లో చూడడానికి మాత్రం ప్రాబ్లం. 2016లో వచ్చిన ఉడతా పంజాబ్ ని ఎట్లా మర్చిపోతారు? దిస్ హార్డ్ హిట్టింగ్ డ్రామా ఆన్ పంజాబ్ డ్రగ్ క్రైసిస్ స్టేరింగ్ షాహిద్ కపూర్ అండ్ ఆలియా భట్. ఒక పెద్ద సిబిఎఫ్సి కాంట్రవర్సీ తర్వాత ఈ సినిమాకి ఏ రేటింగ్ ఇచ్చింది. బోర్డ్ డిమాండెడ్ 89 కట్స్. ఇది స్టేట్ ని డిఫేమ్ చేస్తుంది, అలాగే ఇందులో బూతులు ఎక్కువ ఉన్నాయని చెప్పి, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయని చెప్పి చాలా మంది పొలిటికల్ ఫిగర్స్ అందరూ ఈ పంజాబ్ రూలింగ్ పార్టీ ఎక్కువ వేలు చూపించారు. ద బాంబే హైకోర్ట్ ఓవర్ రూల్ మోస్ట్ కట్స్. సిబిఎఫ్సికి ఏమని చెప్పిందంటే సిబిఎఫ్సి పని సర్టిఫై సెన్సార్ చేసుడు కాదని చెప్పి చెప్పింది. ఇప్పుడు ఆడియన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఆన్లైన్ లో ఈ సినిమాకి సపోర్ట్ ఇచ్చారు. కొంతమంది ఈ సినిమాని బైకౌట్ చేశారు, ఎందుకంటే పంజాబ్ ఇమేజ్ నాశనం చేస్తుందని చెప్పి. కానీ ముచ్చట ఏంటంటే దిస్ మూవీ హైలైటెడ్ రియల్ ఎపిడెమిక్. ఆ టైంలో పంజాబ్ లో 70% ఆఫ్ ద యూత్ ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారు. బట్ సమ్ వ్యూవర్స్ ప్రిఫర్ డినైల్ ఓవర్ డైలాగ్. అసలు ఇప్పుడు ఆడియన్స్ ఎక్కడ తప్పుపోతారు? నెంబర్ 1, ఇగ్నోరింగ్ రేటింగ్స్. పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని స్ట్రీమింగ్ లో గానీ పైరేటెడ్ గా గానీ పిల్లల్ని చూడడానికి అలో చేస్తారు. మీకు గుర్తుండే ఉంటుంది, పీపుల్ మిమికింగ్ ద డైలాగ్స్ ఆఫ్ ఏ రేటెడ్ ఫిల్మ్స్. ఆన్లైన్ లో జరిగే డిబేట్స్ ద్వారా మీకు తెలుసు ఎంత అవుట్రేజ్ వచ్చిందని కూడా. ఇది సూపర్వైజ్ చేయకపోవడం అనేది మన మీద ఉంటుంది. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇలాంటి మెచ్యూర్ కంటెంట్ యంగ్ మైండ్స్ ఎక్స్పోజ్ అవ్వడం చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. అయినా సరే మనం ఒక ల్యాక్ ఆఫ్ పేరెంటింగ్ తప్పు పడకుండా సినిమాలు బ్లేమ్ చేస్తాం మనం. నెంబర్ 2, అవుట్రేజ్ కల్చర్. సోషల్ మీడియా అనేది నీజర్ రియాక్షన్స్ ఇస్తుంది. పీకే లాంటి U/A సర్టిఫికేట్ ఉన్న సినిమాలే రిలీజ్ చేసిన క్వశ్చన్ చేస్తున్నాయని చెప్పి బ్యాన్ చేయడానికి దగ్గరకు వచ్చి. మరి ఏ రేటెడ్ సినిమాల పరిస్థితి ఇంకా దారుణం. కాంటెక్స్ట్ లేకుండా ప్రొటెస్ట్ చేస్తాం, క్రియేటివిటీని అర్థం చేసుకోకుండా బ్యాన్స్ అని డిమాండ్ చేస్తాం. నెంబర్ 3, హిపోక్రసీ. వల్గర్ కంటెంట్ ని పబ్లిక్ లో మనం దిస్ ఈస్
రాంగ్, దిస్ ఈస్ ఇన్హ్యూమన్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. దాన్ని మనం ప్రైవేట్ లో ఇష్టం వచ్చినట్టు చూద్దాం. ఏ రేటెడ్ సినిమాలు ఎందుకు సక్సెస్ అవుతున్నాయంటే వాటికి డిమాండ్ ఉన్నది కాబట్టి. రీసెంట్ గా వచ్చిన ఏ రేటెడ్ బ్లాక్ బస్టర్ దురంధర్, డిస్పైట్ ఇట్స్ క్రిటిక్ బ్యాక్లాష్, ఇట్ కలెక్టెడ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, చూడకండి, స్కిప్ చేయండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఏ రేటెడ్ ఫిల్మ్స్ అనేది సొసైటీని నాశనం చేస్తారు. దే ఆర్ రిఫ్లెక్టింగ్ ఇట్. ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఇమ్మేచర్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళ బౌండరీస్ ని రెస్పెక్ట్ చేసుకోవడం ఉంటారు. అది మెయిన్ ప్రాబ్లం. ప్రతి దాంట్లో ఆఫెన్స్ ఎత్తకడం, వాళ్ళకి వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోకపోవడం. లెస్ చేంజ్ దట్. రేటింగ్స్ చెక్ చేయండి, థాట్ఫుల్ గా సినిమాస్ ని డిస్కస్ చేయండి, ఇలాంటి డైవర్స్ స్టోరీ టెల్లింగ్ ని సపోర్ట్ చేయండి. మీరేమంటారు? ఆడియన్స్ ఏనా ఇష్యూ దీనికి? మీ ఆలోచనలు కామెంట్స్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫిల్మ్ డిస్కషన్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.